గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కెనాన్స్ కోచ్. ఫ్రెండ్స్, చాలా మంది మా తెలుగు ఆడియన్స్ దే రిక్వెస్టెడ్ టు మేక్ ఏ వీడియో ఇన్ తెలుగు. అయితే ఇవాళ మేము ట్రై చేస్తున్నాము తెలుగులో ఒక వీడియో చేయడానికి. ఇవాళ ఒక లాబ్రడార్ రిట్రీవర్ లియోది మనము వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఒబీడియన్స్ ట్రైనింగ్ అనేది ఎలా ప్రొసీడ్ అవుతుంది ఒకసారి మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాం. సో ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు, ఇక ఈమె మిస్ హ్యాన్సీ, ఈమె గువాహటి నుండి వచ్చింది ట్రైనింగ్ నేర్చుకోవడానికి మన దగ్గర ఇన్స్టిట్యూట్లో. సో మనము లియో అని చెప్పేసి మనకు బ్యూటిఫుల్ ఒక లాబ్రడార్ రిట్రీవర్ ఉంది, 1 year. దాని ఎమ్మడి ప్రాక్టీస్ చేస్తున్నాము. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, డాగ్ని మనం ఇనీషియల్ కండిషనింగ్ చేస్తున్నాం అనమాట. ఇనీషియల్ కండిషనింగ్ అంటే ఆ హ్యాండ్లర్ ఎంబడి డాగ్ కండిషన్ కావాలంటే హ్యాపీగా దాని ఎంబడి మెలగాలి, బాండింగ్ చేయడానికి. నేమ్ అసోసియేషన్ నుంచి స్టార్ట్ చేస్తాను. నేమ్ అసోసియేషన్ అంటే ఫ్రెండ్స్, ఓన్లీ డాగ్కి నేమ్ పిలిచిన తర్వాత ట్రీట్ చేయడం, క్లిక్కర్ చేసిన తర్వాత. ఠీక్, కాల్ ద నేమ్ అండ్ ట్రీట్ ద డాగ్. ఠీక్, డాగ్ ఏంటంటే ఈ ఎక్సర్సైజ్ కారణంగా డాగ్ అండ్ హ్యాండ్లర్ మధ్యలో ట్రస్ట్ ఏర్పడుతుంది. ఆ ట్రస్ట్ వచ్చిన తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్, దాని తర్వాత ఫర్దర్గా మనం ఎక్కడైనా మూవ్ కావచ్చు. ఇప్పుడు మీరు చూడొచ్చు, మన లియో టేల్ బాగా వ్యాగ్ అవుతుంది, బాగా అది ఎక్సైటెడ్ ఉందన్నమాట ఈ హ్యాన్సీ ఎంబడి వర్క్ చేయడానికి. రైట్, ట్రీట్ ద డాగ్, వెరీ గుడ్. ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ది కండిషనింగ్ ఫ్రెండ్స్. ఓన్లీ కాల్ ద నేమ్ అండ్ ట్రీట్ ద డాగ్ అని చెప్పేసి మనం చేస్తాము. ఆల్రెడీ లియో ఫుల్లీ ట్రైనింగ్ అయిపోయింది, బట్ ఏంటంటే మనం ఇప్పుడు ట్రైన్ అయిన డాగ్నే మనము ప్రాక్టీస్ కోసం యూజ్ చేస్తున్నాము. ఠీక్, మనం ఇప్పుడు ట్రీట్ చూపించేసి స్టాప్ సిట్ అంటే డాగ్ సిట్ అయి కూర్చుంది. దెన్ దాని ద్వారా క్లిక్ చేసి మనం ట్రీట్ ఇస్తున్నాం. దీని క్లాసికల్ కండిషనింగ్ మెథడ్ ఫ్రెండ్స్. ఠీక్, ట్రీటింగ్ ద డాగ్ ఫర్ ద రైట్ బిహేవియర్ అండ్ రిప్రిమాండింగ్ ద డాగ్ ఫర్ ద బ్యాడ్ బిహేవియర్. రైట్, చెప్పగానే వింటుంది అనమాట డాగ్. గుడ్ బాయ్. ఠీక్, 3 repetitions more. Stop, sit. Good boy. ఠీక్, come on, keep doing. No. సో మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, లియో ఇప్పుడు అబ్సల్యూట్ కంట్రోల్లో ఉన్నాడు ఆ అమ్మాయికి. ఠీక్, స్టే. నెక్స్ట్ అటెంప్ట్, లీష్ డ్రాప్ అండ్ స్టే. సో మీరు చూడొచ్చు, ఇప్పుడు ట్రైనింగ్ అనేది గ్రాడ్యువల్గా ప్రొసీడ్ అవుతుంది. ఇప్పుడు సిట్ అండ్ కమాండ్ ఇచ్చేసి లీష్ డ్రాప్ చేసి స్టే కమాండ్ కూడా ఇచ్చేసినాము. డాగ్ ఎంత బ్యూటిఫుల్గా కూర్చుంది, వెయిట్ చేస్తుంది అనమాట ఫర్దర్ కమాండ్ కోసం. రికాల్. ఇప్పుడు చూడండి, రికాల్ కమాండ్ కూడా బాగా చేసింది అన్నమాట. స్ట్రేట్ పిలవంగానే డాగ్ దగ్గరకు వచ్చేసి ట్రీట్ తీసుకుంది. అగైన్ స్టాప్, సిట్, స్టే, స్టే, రికాల్. పిలవగానే కమ్ అనగానే డాగ్ టేల్ వ్యాగ్ చేసుకుంటూ హ్యాండ్లర్ దగ్గరికి వెళ్ళిపోయింది. లాంగ్ స్టే. ఇప్పుడు కొద్దిగా లాంగ్ స్టే చేపిస్తాము, కొద్దిగా డ్యూరేషన్ అనేది పెంచుతాము. స్టే. మీరు చూడొచ్చు, డాగ్ ముద్దుగా చెప్పగానే వింటుంది, అక్కడ స్టే పొజిషన్లో ఉండిపోయింది అనమాట. ఈ అమ్మాయి ఏందో ఇంకా డిస్టెన్స్ పెంచుతుంది, ఎందుకంటే కాన్ఫిడెన్స్ పెరిగింది అనమాట డాగ్ మధ్యలో. ఠీక్, ఇప్పుడు ఇది లాంగ్ స్టే కమాండ్ ఫ్రెండ్స్. ఇప్పుడు డాగ్ ఏంటంటే చాలాసేపటి వరకు ఇక్కడ కూర్చోబెట్టొచ్చు మనం కమాండ్ ఇస్తే. ఇప్పుడు రికాల్ అండ్ డిస్టెన్స్ కంట్రోల్. ఇప్పుడు డాగ్ పిలవగానే వచ్చేసింది, స్టాప్. అక్కడ ముంగటనే ఆగిపోయింది, డిస్టెన్స్ కంట్రోల్ అంటారు ఫ్రెండ్స్ దీన్ని. ఠీక్, డౌన్ కమాండ్. డౌన్ అనగానే డాగ్ డౌన్ అయిపోయింది. ఠీక్, సిట్ కమాండ్. స్టాండ్ కమాండ్. స్టాండ్, దిస్ వే. జస్ట్ డ్రాగ్ ఇట్. స్టాండ్, ట్రీట్. స్టాండ్ వెన్ ద డాగ్ స్టాండ్స్ అండ్ ట్రీట్. ట్రీట్, వెరీ గుడ్. స్టాండ్ కమాండ్లో ట్రీట్ ఇచ్చేసినాం. రైట్, ఇలాగ ప్రొసీడ్ అవుతుంది ఫ్రెండ్స్ ట్రైనింగ్. ఇప్పుడు డిస్టెన్స్ కంట్రోల్లో మనము ఇంకా కొద్ది దూరంగానే డాగ్కి స్టాప్ చేద్దాం. ట్రై టు స్టాప్ ద డాగ్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్. టర్న్, సిట్, స్టే. బీ వెరీ కమాండింగ్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం వేరే హ్యాండ్లర్స్ ఇక్కడ కూర్చున్నా డాగ్ కలడానికి ట్రై చేయడం లేదు. కమాండ్ ఇస్తే బీచ్ में रोको. ठीक, रिकॉल, हाँ, स्टॉप, यस,
Down. Ask the dog to rest. Rest. Yes, rest. Stay. Roll. Sit. Sit. Now heel position. Just guide the dog to the heel position. Yes. Next attempt, guide the dog for the heel position. Right. సో చూడవచ్చు ఫ్రెండ్స్, మీరు డాగ్ ఎంత హ్యాపీగా ఒక జస్ట్ హీస్ ఫస్ట్ టైం ఆ అమ్మాయి హ్యాండిల్ చేస్తుంది. ఫస్ట్ టైం చేసినా మనం లాస్ట్ టైం చేసినా, బట్ ఏంటంటే డాగ్ ఒక్కసారి కమాండ్ ఇస్తే ఫాలో చేయడం అనేది ఒక హ్యాబిట్ అయిపోవాలి డాగ్కి. దట్ ఈస్ అట్ ట్రైనింగ్ అంటే అది మనం చెప్పిన మాట ఎవరు చెప్పినా కానీ ఆ లాంగ్వేజ్లో చెప్తే డాగ్ అర్థమైపోవాలి. మీరు చూడవచ్చు డాగ్ ఎంత హ్యాపీ కూర్చుంది, ఆ అమ్మాయి ఎంత దూరంగా వెళ్ళిపోతుంది. రికాల్. స్టాప్ ఇట్. గ్రాడ్యువల్గా ఇప్పుడు డిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్, చాలా దూరం నుంచే స్టార్ట్ అవుతుంది. ऊपर से डाउन बोलो, रेस्ट बोलो, रेस्ट, स्टे, स्टे, यस. हाँ, हील पोजीशन ऐसे करके अपने हील पोजीशन मतलब हील में आ जाना चाहिए. हील, यस, स्टॉप, सिट. हील पोजीशन అంటే తిరిగేసి పక్కన వచ్చి కూర్చోవాలి. నో కమాండ్ దిखाओ. सिट, हाँ, नो कमांड, नो कमांड. ट्रीट सामने रख के नो बोलो. नो नो. ఒక నో అంటే ఆ ట్రీట్ కూడా తీసుకోవడం లేదు. నౌ ట్రీట్ ద డాగ్. గుడ్. మీరు చెప్పగానే తీసుకుంటుంది. ఇది ఫ్రెండ్స్, మీరు రెగ్యులర్గా మీ డాగ్తో ఇలా ప్రాక్టీస్ చేస్తే మీకు ఒక పర్ఫెక్ట్ కంపానియన్ అనేది మీకు దొరకడం అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నుంచి మేము వీడియోస్ కొద్ది తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో చేయడానికి ట్రై చేస్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఆడియన్స్లో చాలామంది తెలుగు ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి మనం తెలుగులో చేసినాం ఈ వీడియో. నెక్స్ట్ వీడియో మేబీ ఇంగ్లీష్లో రావచ్చు, నెక్స్ట్ హిందీలో కూడా రావచ్చు. ఠీక్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.